ఏమైందిరా? లేజినెస్ అనేది పెరిగిపోతుందిరా. రోజు రోజుకి యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. రోజు రోజు వీక్ అయిపోతున్నాను రా. అయితే ఏమంటారు? అయితే అదే ఒక కోర్స్ చేయరా. ఎలాగంటే యాక్టివ్గా బీచ్లో యాక్టివ్గా అయిపోతారు. ఎక్సర్సైజ్ చేయాలనుకుని వెంటనే చేసేది అలాగా. ఓకే ఓకే, అర్థమైంది. అలా రా, ఏంటి లేదు, చాలా యాక్టివ్ అయిపోవాలి రా. వెంటనే ఏ పనైనా చేయాలంటే వెంటనే చేసేయాలన్నమాట. తర్వాత చేద్దాం అనుకోకూడదు. ఓకే ఓకే, అర్థమైంది. ఏమర్థమైందిరా? నువ్వెలా అర్థం చేసుకుంటావు? ఓకే, నాకు అర్థమైందిరా. నేను కోర్స్ చేస్తున్నాను దాని గురించి, బికమ్ యాక్టివ్ లైక్ బీస్ట్ అని. చెప్పు చెప్పు. ఓకేలా, మంచి విషయమే చెప్పాలి. ఏంటి కోర్స్ అసలు? ఏంటి అసలు? ఈ కోర్సులో కూడా సేమ్ అనమాట. ఫస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ ఒకటే ఉంటుంది. తెలరా. సెకండ్ వీడియోలో దాని గురించి, కోర్స్ గురించి ఉంటుంది. థర్డ్ వీడియోలో కూడా అదే ఉంటుంది. ఫోర్త్ వీడియోలో వచ్చేసరికి ప్రాక్టికల్ అసైన్మెంట్స్ ఉంటాయి. అలాగే ఫిఫ్త్ వీడియో లైఫ్ ఎగ్జాంపుల్స్. అంతే. లైఫ్ ఎగ్జాంపుల్స్లేమో నువ్వు చెప్పిన కోర్సు ఆడు పాస్ అయిపోయి నువ్వు విజయాన్ని సాధించాడు అంటావు, అంతే కదా? నేను చెప్పిందని కాదురా. అదే అర్థమైందిలే. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో ఏముంటుందో చూద్దాం. చెప్పు చెప్పు. ఈ వీడియోలో కాదురా, ఈ కోర్సులో ఏముంటుంది అది చెప్పు ముందు. ఓకే, ఫస్ట్ ఈ కోర్సులు వచ్చేసరికి ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటాం యాక్టివ్ ఉండాలంటే ఏం చేయాలని, దాని బెనిఫిట్స్ తెలుసుకుందాం. అలాగే కొన్ని గోల్స్ అనేవి పెట్టుకుందాం. పెట్టుకుందాం లేరా, ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు లేరా, గోల్స్ పాటించాలి కదా. అది మన కోర్సులో చూద్దాం ఎలా చేయాలని. ఓకే ఓకే, తగలట్టు. నువ్వు యాక్టివ్గా ఉన్నావంటే ఇవన్నీ నీలో ఉండాలన్నమాట. ఏంటవే? రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, నీ ఎనర్జీ లెవెల్స్ హైలో ఉండడం, ఎప్పుడు పని చేయడానికి లేజినెస్ అలాంటివి చూపించకుండా పని చేయడం. అదేలే. నెక్స్ట్ సోషల్ ఎంగేజ్మెంట్ అనమాట. అంటే ఇతరులతో బాగా మాట్లాడడం, ఎక్కువ ఫ్రెండ్స్ బాగా మాట్లాడడం. ఓకే ఓకే. కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండడం. ఒకవేళ నువ్వు నేర్చుకోలేదు అనుకో, అలా నీ రోజు రోజుకి నేర్చుకుంటూ ఉండాలి. అదేలా అన్నీ యాక్టివ్గా ఉన్న వాళ్ళు అంటారు. అంతే రెస్పాన్సిబిలిటీస్, నెక్స్ట్ బిజీ షెడ్యూల్లో ఉండడం అలాగా. ఓకే ఓకేలరా. ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. చెప్పు చెప్పు. కోర్సు నేర్చుకుంటే ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి అది చెప్పు ముందు. ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే నీ ఫిజికల్ హెల్త్ బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే నువ్వు యాక్టివ్గా ఉంటావు కాబట్టి మొత్తం బాడీ ఫిజికల్ అంతా డెవలప్ అవుతుంది. ఓకే ఓకే. నెక్స్ట్ నీ ఎనర్జీ లెవెల్స్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట. మరి యాక్టివ్గా ఉంటా అవుతాయి కదరా మరి. ఓకే, నెక్స్ట్ నీ మెంటల్ హెల్త్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎలారా? అదే మైండ్కి బాడీకి కనెక్షన్ ఉంటుంది అనమాట. నువ్వు మెంటల్ హెల్త్ చాలా డెవలప్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు ఫిజికల్గా బాగా ఉంటావు యాక్టివ్గా. ఓకే ఓకే. నెక్స్ట్ రాత్రి మంచి నిద్ర వస్తుంది అనమాట. ఓకే ఓకేరా. అదనమాట. నెక్స్ట్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సోషల్ కనెక్షన్స్, ఇతరులతో మాట్లాడే విధానం అన్నీ పెరుగుతాయి. ఓకేనా? సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది లైఫ్లో. ఓకే ఓకేలే. పర్లేదురా. బెనిఫిట్స్ అయితే కోర్సులో పర్లేదురా, చెప్పరా నువ్వు. ఈ వీడియోలో జస్ట్ సింపుల్ గోల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చెప్పాను కదరా, గోల్స్ ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. అది ఫాలో అవడమే కదా ముఖ్యం. అది కోర్సులో మనం చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు జస్ట్ గోల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చెప్పలే. ఓకే, ఫస్ట్ డిఫైన్ చేయాలి క్లియర్గా. నీకు ఏం అవ్వాలనుకుంటున్నావు డిఫైన్ చేయాలి. లేకపోతే ఒక 10 kgs తగ్గాలనుకుంటున్నావు, నీకు గోల్ ఏంటి ఫస్ట్ రాసుకోవాలి. ఓకే. దాన్ని బ్రేక్ డౌన్ చేయాలన్నమాట స్టెప్స్గా. అంటే ఈ మంత్లో ఇంత, ఈ మంత్లో ఇన్ని కేజీస్ తగ్గాలని. ఒకవేళ నువ్వు 10 kgs తగ్గాలనుకుంటే. ఓకే ఓకేలే. నెక్స్ట్ టార్గెట్స్ పెట్టుకోవాలి. రోజుకి ఇంతసేపు నేను చేయాలని. ఓకేలే. దాన్ని రొటీన్గా ఫాలో అయ్యి సెట్ చేసుకోవాలి. ఒక రోజు ఈ టైంకి చేయాలనుకోవాలి. అర్థమైంది. నెక్స్ట్ దాన్ని ట్రాక్ చేయాలన్నమాట. ప్రతిరోజు రాసుకోవాలి నువ్వు చేస్తున్నావు లేదా, చేస్తుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అవన్నీ. ఓకే ఓకేలేరా. నెక్స్ట్ డెడ్ లైన్స్ పెట్టుకోవాలి. ఈ మంత్లో ఇవి కంప్లీట్ చేసేయాలి, ఎక్సర్సైజ్లన్నీ చేసేయాలని. ఓకే ఓకేలేరా, అర్థమైందిలేరా నాకు. నెక్స్ట్ మెయిన్గా ఇంపార్టెంట్ అంటే సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ నువ్వు ఈరోజు ఎక్సర్సైజ్ చేసావంటే హ్యాపీగా ఫీల్ అయ్యి సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకురా? నీతో నువ్వు గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలన్నమాట. నేను ఈరోజు ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేశాను, ఇంతవరకు చేయలేదు కానీ ఈరోజు నుంచి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ప్రతిరోజు నువ్వు గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యి సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే ఓకేలేరా. నిజమేలా, మంచిదే కదా. మంచిదే. ఓకే ఓకేలేరా, అర్థమైందిలేరా. అది ఓకేనా? ఇదే వీడియోకి అనమాట. నెక్స్ట్ వీడియో నుంచి మనం ఫుల్గా డీప్గా దీని గురించి తెలుసుకుందాం. ఓకే ఓకేలేరా. ఈ కోర్స్ తర్వాత నేను చాలా యాక్టివ్ అయిపోవాలిరా. ఓకే, చూద్దాం మరి. అంటే నీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనం ఏంటంటే జస్ట్ ప్రాక్టికల్గా చెప్తాం ఇలా చేయాలని, నువ్వు పాటిస్తేనే కదా. అంతేలేరా. ఫస్ట్ విషయం ఏంటంటే నీలో ఉన్న ఇన్నర్ పీస్ని ఎలాగ పొందాలి. సెకండ్ విషయం ఏంటంటే న్యూట్రిషన్స్, ఫ్యూలింగ్ అంటే ఫుడ్స్ అలాంటివి ఏం తీసుకుంటే నువ్వు యాక్టివ్గా ఉంటావు. ఓకే ఓకే, ఇలా తగలట్టు మరి. ఫస్ట్ అయితే బీస్ట్ని ఎలా పొందాలో ఓకే చెప్పరా. అదే బీస్ట్ లాగా యాక్టివ్గా ఎలాగ ఉండాలని జస్ట్ సింపుల్గా చూద్దాం. అన్నీ సింపుల్ రా, నీకు అన్నీ సింపుల్ రా. అంటే ఇది వినడానికి సింపుల్గానే ఉంటుంది, ప్రాక్టికల్ చేస్తేనే కొంచెం కష్టం కూడా కాదు, మనకు అనిపిస్తుంది అంతే. అంతేలేరా. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్ట్రెంగ్స్, వీక్నెస్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. చేయాలిలే మరి. అప్పుడే కదా నువ్వు యాక్టివ్గా ఉన్నావో లేదో తెలుస్తుంది. ఫస్ట్ నీ స్ట్రెంగ్స్, వీక్నెస్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. చేయాలి. అయితే ఎలా చేయాలి మరి? నీ స్ట్రెంగ్స్, వీక్నెస్ ఎలా ఐడెంటిఫై చేయాలో ఒక సింపుల్ స్టెప్స్ ఉన్నాయి చూడు. చెప్పు. అందులో ఫస్ట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనమాట. అంటే నీకు నువ్వు ఒకసారి ఆలోచించుకుని నీ బలం ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి అని ఆలోచించుకుంటే నీకు తెలుస్తుంది కదా. అది ఒక పేపర్లో రాసుకో. రాసుకుంటే
దాని తర్వాత ఏం చేస్తుంటే ఫీడ్బ్యాక్ తీసుకో. ఒకవేళ మీ ఫ్రెండ్తో కానీ బాగా నువ్వు ఎవరితో బాగా ఉంటావో మీ ఫ్రెండ్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళతో అడుగు అనమాట. నీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చెప్తారు. ఓకే ఓకే దాని నుంచి అలా తెలుసుకుంటాం మన గురించి అంతే. నెక్స్ట్ ఏంటంటే అసైన్మెంట్స్ తీసుకుంటే జస్ట్ టెస్టులు చేసుకో. ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయి. దాని తర్వాత నీకు ఏమనిపించింది, నీలో స్ట్రెంగ్స్ ఏంటి, అలాగే ఏదో ఒక టెస్ట్ పెట్టుకో నీకు నువ్వే. ఒక అలా పెట్టుకొని నేను తెలుసుకోవాలన్నమాట. దాన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తుంటే ఛాలెంజెస్ని చూడాలన్నమాట. ఒక ఛాలెంజెస్ పెట్టుకొని అదే లేకపోతే చెప్పిందా లేదా అర్థమైందిలే అలా గోల్స్ పెట్టుకొని చూసుకోవడం అనమాట. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చేయాలి, ఏంటంటే ప్రతిదీ ఎంజాయ్ చేస్తూనే చేయాలి. ఒకవేళ అర్థమైంది లేదా, ప్రతి ఛాలెంజ్ కూడా ఎక్సర్సైజ్ అనుకుంటే ఒక ఎక్సర్సైజ్ కూడా ఎంజాయ్ చేస్తున్నట్టే చేయాలి, అంతే కదా. అంత ఎంజాయ్ చేస్తున్నట్టే హ్యాపీగా చేసుకోవాలి. ఒకవేళ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత హ్యాపీగా నేను చేశానని సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే ఓకే లేరా, అర్థమైంది లేరా. ఇప్పుడు ఓవర్కమింగ్ అబ్స్ట్రాక్ట్స్ అండ్ ఎక్స్క్యూజెస్ చూద్దాం. ఏంట్రా అది ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేయాలనుకున్నావు కానీ ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, లేకపోతే నువ్వు ఏదో ఎక్స్క్యూజ్ చెప్పి తప్పించుకోవాలని చూస్తావు అనమాట. మన బాడీ అలా చేస్తుంది. అవును మరి చేస్తుంది కదా. దానికి ఎలాగ సింపుల్గా ప్లాన్ చేయాలో చూద్దాం. చెప్పు. ఫస్ట్ ఏం చేస్తావు అంటే ఫస్ట్ నువ్వు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నీకు ఏవి ఇబ్బందులు కలుగుతున్నాయో ఒక పేపర్లో రాసుకోవాలి, లేకపోతే ఏవి నేను ఆపుతుంది అనేది ఒక పేపర్లో రాసుకోవాలి. ఓకే ఓకే అదేలే అర్థమైంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదో ఒకటి ఇంకా తర్వాత చదవాలి అనిపిస్తుంది ఏంటో పేపర్లో రాసుకుంటాం. ఓకే దాని తర్వాత దాని గురించి తెలుసుకోవాలన్నమాట, ఎందుకు అలా అనిపిస్తుందని. తెలుసుకున్న తర్వాత గోల్స్ పెట్టుకోవాలి, సింపుల్ గోల్స్ పెట్టుకోవాలి. అలాగంటే 2 minutes గోల్ అనమాట. అంటే 2 నిమిషాలు. ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేయాలనుకున్నావు కదా, 10 minutes చేయాలనుకున్నావు, నువ్వు ఏమనుకుంటావు అంటే 2 minutes చేద్దామని అనుకుంటావు అనమాట. దాన్ని బట్టి ఏంటంటే బాడీ ఒక 2 minutes కదా చేద్దామని అనిపిస్తుంది. ఓకే అర్థమైందిలే. అలాగే నువ్వు 2 minutes చేస్తే అలాగే డైరెక్ట్ 10 minutes చేసేస్తావు అనమాట. ఓకే అర్థమైందిలే. అలాగే ఒక ప్లాన్ అనేది తయారు చేసుకొని సపోర్ట్ అనేది తీసుకోవాలి. గ్యారంటీ ఫ్రెండ్ సపోర్ట్ కానీ ఎవరైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఎందుకంటే నువ్వు రోజు చేయలేకపోతే ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా చేస్తావు అనమాట. ఓకే సపోర్ట్ ఇంపార్టెంట్ అంటావు. ఓకే స్టే అకౌంటబుల్ అనమాట. అకౌంటబుల్గా ఉండాలి అంటే రాసుకుంటూ ఉండాలి, నీకు చేయగలుగుతున్నావా లేదా ప్రతి ఒక్కటి రాసుకుంటూ ఉండాలి. ఓకే లేరా, నేర్చుకుంటూ ఉండాలి. ఒకవేళ ఈరోజు 10 నిమిషాలు చేస్తే రేపు 12 నిమిషాలు చేయడం, దాని తర్వాత 15 నిమిషాలు చేయడం, అలాగే లర్న్ చేస్తూనే ఉండాలి. ఓకే లేరా, అర్థమైంది లేరా. మెయిన్గా నువ్వు తెలుసుకో పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనమాట. అది అలా పాజిటివ్గా మాట్లాడుకోవాలి. ఇంత పాజిటివ్గా మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎక్సర్సైజ్ చేస్తే నాకే కదా మంచిదని పాజిటివ్గా మాట్లాడి. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, ఈరోజు చేయకుంటే ఏమైందిలే అనిపిస్తుంది అనుకో, దాని బదులు ఏం చేయాలంటే పాజిటివ్ అనుకోవడం మీ మైండ్లో. అంతే అర్థమైంది లేరా. నెగిటివ్ కాకుండా పాజిటివ్ అనుకోవడమే జస్ట్ అలాగా, అంతే కదా. అంతే జస్ట్ అలాగా అనుకో సరిపోతుంది. ఓకేలా. ఇప్పుడు డైలీ రొటీన్ ఎలా చేయాలో సింపుల్గా చూద్దాం. చెప్పు. ఫస్ట్ సెట్ ప్రయారిటీస్ అనమాట. పెట్టుకో, ఏవి టు డూ లిస్ట్ లాగా రాసుకో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు. నెక్స్ట్ ప్లాన్ చేసుకో ఈరోజు అంతా ఏం చేయాలని. ఒక మార్నింగ్ రొటీన్ని స్టార్ట్ చేయి. బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేయి, అంటే పొద్దున్న టిఫిన్తో స్టార్ట్ చేయి. ఓకే అందులో యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేసుకో. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో ఎక్సర్సైజ్ చేయాలి, అవన్నీ ఒక దగ్గర రాసుకో. ఓకే రాసుకుంటాను. టైం లిమిట్స్ పెట్టుకో అనమాట. ఒకవేళ నువ్వు ఏదో ఆడుకునే టైం పెట్టుకున్నావు అనుకో, దానికి ఆ లిమిట్లోనే ఆడుకునేలాగా. ఓకేలా, అర్థమైంది లేరా. అలాగే చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే లేరా బాబు, చాలా రా బాబు, నెక్స్ట్కి వెళ్ళిపో. ఓకే, ఇది కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. అంటే అలా చేస్తూ ఉండాలి. ఒకరోజు ఆగి తర్వాత రోజు చేయకపోవడం అలా కాకుండా రోజు చేస్తూ ఉండాలి దానికోసం నువ్వు సపోర్ట్ తీసుకో మీ ఫ్రెండ్తో కానీ. ఓకే లేరా, అర్థమైంది లేరా. నువ్వు చేయలేకపోతున్నావు అనుకున్నావు అంటే ఫ్రెండ్ సపోర్ట్ కూడా ఎవరు లేరు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తుంటే 2 minute రూల్ ఫాలో అవుతావు, అంతే సింపుల్. ఎక్సర్సైజ్ చేయలేకపోతే నువ్వు ఏం చేస్తావు, 2 minutes ఎక్సర్సైజ్ చేద్దాం అనుకొని చేసి అలా 10 minutes చేసేస్తావు అనమాట. ఓకే అర్థమైంది లేరా. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూట్రిషన్ చూద్దాం. ఏంటి న్యూట్రిషన్ అంటే ఫుడ్స్ అవే కదా. ఆ ఫుడ్ ఏంటి అనేది ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. మనం యాక్టివ్గా ఉండాలంటే మనకి ఫుడ్స్ న్యూట్రిషన్ అనేవి ఎందుకు ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. చెప్పు. ఫస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫుడ్ తినడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేసావు, ఎనర్జీ వస్తుంది కరెక్ట్, కానీ ఫుడ్ తింటే దాని నుంచి వచ్చే ఎనర్జీ వేరు. అంతే కదరా, మరి బతకడం అంటే తినాలి కదా, తినకుండా ఎలా బతుకుతాం మరి, అంతే అనమాట. నెక్స్ట్ ఏంటంటే మస్కిల్ రిపేర్ అవుతుంది, గ్రోత్ అవుతుంది, అంటే మీ బోన్స్ గ్రోత్ అవుతుంది తినడం వల్ల. అవతలేరా, మంచి ఫుడ్ తినడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే నువ్వు రికవరీ అవుతుంది అనమాట. నీలో ఉన్న బాడీ తినే ఫుడ్ వల్ల, న్యూట్రియన్స్ వల్ల నీ బాడీ రికవరీ అవుతుంది, ఏమైనా పెయిన్ ఉన్నా కానీ. ఓకేలేరా. అలాగే హైడ్రేట్ అవుతావు నువ్వు. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ వెయిట్ అనేది అవుతుంది అనమాట మంచి ఫుడ్ తింటే. ఓకేలేరా బాబు.
ఇప్పుడు ప్లాన్ చేసుకుంటావు ఏ న్యూట్రిషన్ తినాలి అని. చెప్పరా ఏం తినాలరా మరి, సన్నగా కావాలంటే, లేకపోతే ఇప్పుడు 10 kgs తగ్గాలనుకున్నాను అనుకో, నేను ఎక్సర్సైజ్ చేయాలనుకున్నాను అనుకో, యాక్టివ్గా ఉండాలనుకున్నాను అనుకో, ఏమేమి తినాలి అది చెప్పు నువ్వు. సింపుల్గా ఏం తినాలంటే జాగ్రత్తగా చూసుకో. లీన్ ప్రోటీన్స్ అంటే నేను చెప్పినవే తినాలని కాదు. అయితే మరి నేను చెప్పిన దాంట్లో ఏవి తిన్నా పర్లేదు. మరి చెప్పు అంటే డైలీ అందరు చెప్పినవి చాలా సింపుల్. మరి చెప్పరా. లీన్ ప్రోటీన్స్ అంటే చికెన్, ఫిష్ అలాంటివి, నెక్స్ట్ బీన్స్, నెక్స్ట్ అలాంటివి తినాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ముట్టుకోకూడదు అనమాట. అంటే ప్యాకెట్లో వచ్చి ఎక్స్పైరీ డేట్ ఉన్నావు ఏదైనా సరే ముట్టుకోకూడదు. ఓకేలా. నెక్స్ట్ ఏంటంటే గ్రెయిన్స్ తినాలి. బ్రౌన్ రైస్, ఓట్స్ అలాంటివి తినడం మంచిదే. అందరు చెప్తుంటారులేరా, కానీ అందులో కూడా చూసుకోవాలి. మరి అది ప్రాసెస్డ్ ఫుడ్ కదా, ఓట్స్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి కొంచెం తినడం బెస్ట్ రోజు తినడం కన్నా. నువ్వెవడు అయినా చెప్పడానికి ఇవన్నీ? అంటే మనం రీసెర్చ్ చేసి డాక్టర్స్ దగ్గర తెలుసుకుని ఇక్కడ చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్ వాటర్ తాగాలి ఎక్కువగా, తెలిసిందే కదా. నెక్స్ట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినాలి. మరి ఎక్కువ తినడం కాదు, వెజిటేబుల్స్ కానీ ఏవైనా సరే ఎంత తినాలో అంత తినడం బెస్ట్. ఓకే. మెయిన్గా ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. మెయిన్గా ప్యాకెట్లో కానీ ఇవి నూడిల్స్లో ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేయాలి. మైదా, రైస్ మరీ ఎక్కువ తినడం కాకుండా కొంచెం తిన్నా పర్లేదు. అంటే రైస్ పూర్తిగా మానేమని చెప్పట్లేదు, కొంచెం తిన్నా పర్లేదు, కానీ మొత్తం ఇంత ఎక్కువ రైస్ వేసుకొని తినకూడదు. ఓకే నాకు తెలిసిందే లేదు, అంతే అనమాట. అలా ఫాలో అయిపోవడమే. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఏం చేయాలి? వెజిటేరియన్స్ అయితే ప్రోటీన్ వెజిటేరియన్ ఫుడ్స్ అనేవి ఉంటాయి అనమాట, అవి తింటే సరిపోతుంది. ఓకేలా. మరి వాటర్ తాగితే ఎట్లా బెనిఫిట్స్ మరి? ఇప్పుడు చూద్దాం. వాటర్ తాగడం వల్ల ఏ బెనిఫిట్స్ వస్తాయంటే, ఫస్ట్ నువ్వు ఎక్కువ వాటర్ హైడ్రేట్ అవుతుంటే మెయిన్గా బెనిఫిట్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అన్నమాట. అంటే నీ బాడీ ఫిజికల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నెక్స్ట్ బాడీ టెంపరేచర్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకుంటుంది. మొత్తం డ్రై అయిపోతుంది వాటర్ లేకుంటే బాడీలో. మరి వాటర్ అనేది చాలా ఇంపార్టెంటే కదా మరి. నెక్స్ట్ రికవరీ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట నువ్వు వాటర్ రోజు తాగుతుంటే. ఓకేలా. నెక్స్ట్ మస్కుల్ అంటే బోన్స్ అవన్నీ బాగా అవ్వడానికి వాటర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకేలేరా. నీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే మెటబాలిజం అంటే నీ మొత్తం అనమాట న్యూట్రియన్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తాయి అనమాట. ఓకే అర్థమైంది లేరా. వీడియోలో మొత్తం ప్రాక్టికల్ అనమాట. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఏమేమి చేయాలి, మన బాడీ యాక్టివ్గా ఉండడానికి ఏ ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి, ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి, అలాంటివన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఓకేలా. ఓకే సింపుల్ 2 విషయాలు అనమాట. ఫిజికల్ యాక్టివిటీస్ ఎలాగ చేయాలి, నెక్స్ట్ ఏంటంటే సస్టైన్ అంటే కన్సిస్టెంట్గా ఎలా చేయాలి. ఓకేలా అర్థమైందిరా అనేది వీడియోలో చేసుకుందాం. చెప్పు. ఫస్ట్ కార్డియో ఎక్సర్సైజ్లు ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా చూస్తే రన్నింగ్, జాగింగ్, జస్ట్ ఏం లేదు, నేను పేర్లు చెప్తాను అవన్నీ చూడు. రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జంప్ రోప్ తెలుసు కదా, రోప్లో జంప్ చేయడం. ఓకేలా చిన్నప్పుడు చేసాను రోప్, అర్థమైందిలే. అలాగే హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ అని ఉంటుంది అనమాట. హిట్ అని అంటే 2-3 minutes వరకు నాన్ స్టాప్ పరిగెట్టాలన్నమాట ఆ ట్రైనింగ్ కానీ. ఓకే. ఇవన్నీ చేయడం ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే, ఏం చేయాలి, నువ్వు ఏ ఎక్సర్సైజులు నువ్వు చేయగలవో చూడాలి. ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్ రన్నింగ్ తీసుకో. ఓకే. నువ్వు ఎన్ని మినిట్స్ రన్నింగ్ చేయగలవు? మనకున్న బద్ధకానికి తెలియదురా, ఏం చేయగలరా, తెలియదురా, 1 నిమిషం కూడా చేస్తాను లేదు, గ్యారంటీ లేదు నాకు. ఓకే. ఫస్ట్ స్మాల్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. ఎలాగంటే ఫస్ట్ 1 నిమిషమే చేద్దాం అనుకొని స్టార్ట్ చేస్తాం. ఒకవేళ నిమిషం చేయలేకపోయాం అనుకో 30 seconds చేస్తున్నాను అనుకొని స్టార్ట్ చేయాలన్నమాట. టైమర్ పెట్టుకొని 30 seconds రన్నింగ్ చేస్తావు. చేశాక ఒక 1 week వరకు ఆ 30 seconds చేస్తావు. 1 week తర్వాత 1 minute పెంచుతావు. అలాగే చిన్న నుంచి అలా పెంచుకుంటూ వెళ్ళిపోవాలి ప్రతి వీక్కి. ఓకే. దానివల్ల ఏంటంటే నీలో యాక్టివేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. యాక్టివ్గా ఉండడం అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట రోజు రోజుకి. ఓకే. రోజుకి అలా డెవలప్ అయిపోవాలి. రన్నింగ్ అనే కాదు, ఎగ్జాంపుల్ రన్నింగ్ తీసుకున్నాం, రన్నింగ్ అనే కాదు, సైక్లింగ్ కానీ ఇంకా చాలా ఉంటాయి, స్విమ్మింగ్ కానీ, హిట్ ట్రైనింగ్ కానీ 2-3 minutes వరకు చేయడం. ఓకే. అర్థమైందిలా. అలాగనమాట. అంటే నువ్వు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఏ ఎక్సర్సైజ్ చేయగలవో అది చూస్ చేసుకొని నువ్వు ఏం చేయాలంటే ఒకటి చూస్ చేసుకొని ఫస్ట్ నువ్వు ఎన్ని మినిట్స్ చేయగలవు అనేది ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని దాని తర్వాత ఒకవేళ 1 minute చేయగలనంటే వారం వరకు 1 minute చేసి 1.5 minute ఇంకో వారం అలా పెంచుకుంటూ వెళ్ళిపోవాలంట. అంతేలేరా. అంతే అనమాట. అలా రోజుకి పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. దానివల్ల మనకి యాక్టివ్ అనేది పెరుగుతుంది, రోజుకి ఇంక్రీజ్ అవుతుంది మన బాడీలో యాక్టివేషన్ అనేది. ఓకేలే. అంతే అనమాట, చాలా సింపుల్. రెండోది స్ట్రెంత్ ట్రైనింగ్ అనమాట.
స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఇందా చెప్పుకో ట్రైనింగ్ మళ్ళీ ఈ ట్రైనింగ్ ఏంటి మళ్ళీ స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు జిమ్ అలాంటివి ఉంటాయి కదా, దానివల్ల ఏంటో ఉపయోగం, దానివల్ల చాలా యాక్టివ్గా తయారవుతుంది. జిమ్ వల్ల మనం చాలా యాక్టివ్గా తయారవుతాం దీనికన్నా. మనం అలా బరువులు ఎత్తడం వల్ల మనం చాలా యాక్టివ్గా తయారవుతాం కాబట్టి మనం స్మాల్ నుంచి చేయాలన్నమాట. ఇందాక చూసాం కదా, రన్నింగ్ 1 minute నుంచి స్టార్ట్ చేసాం. అలాగే ఇది కూడా స్మాల్ వెయిట్ పట్టుకొని ఎత్తడం స్టార్ట్ చేయండి. నువ్వు జిమ్కి వెళ్ళిపోతే అన్నీ నీకు తెలిసిపోతాయి. ఒక అర్థమైంది కలరా. అది స్మాల్ వెయిట్ అని ఫస్ట్ 10 sets చేస్తావు, 10 సార్లు ఎత్తుతావు ఫస్ట్. ఒకరిని కష్టం అనిపించిందంటే 5 times ఎత్తుతావు, దాని తర్వాత 10 times అలా 1 week తర్వాత అలా పెంచుకుంటూ వెళ్ళిపోతావు. ఒక అర్థమైందిలేరా. ఫస్ట్ స్మాల్ నుంచి బిగ్ వెళ్ళిపోవాలన్నమాట. అర్థమైందిలే నాకు. 5 నుంచి 10కి, 10 నుంచి 15కి అలాగే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి మనకు మనం. అంతే, అలాగే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. ఎందులోనైనా అంతే. ఓకే లేరా, అర్థమైంది లేరా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి అనమాట. మామూలుగా ఇప్పుడు యూట్యూబ్లో కానీ యాప్లు బోల్డ్ ఉంటాయి, ప్లే స్టోర్లో యాప్లు బోల్డ్ ఉంటాయి. ఏంటంటే స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ అనమాట. దాన్ని నొక్కితే స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అని సపరేట్ ఎక్సర్సైజ్లు ఉంటాయి. అదేలేరా, తెలిసిందే లేరా. అవి చేసుకుంటే కూడా మంచిదే మనకి. దాంతోపాటు అంటే 3 చేయాలా? కొన్ని 3 చేయాలి. ఏంటి? ఫస్ట్ రన్నింగ్, నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్, థర్డ్ది స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ 3 కంటిన్యూస్గా చేస్తుంటే మనం యాక్టివ్నెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. స్ట్రెచ్, క్యాట్ కవ్ ఇలాంటి ఎక్సర్సైజ్లు ఉంటాయి చాలా తెలిసినవే నీకు. అలా యూట్యూబ్లో నొక్కితే బోల్డ్ వస్తాయి స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు. రోజుకు 5 minutes చేసుకున్నాం అనుకో సరిపోతుంది. దేని ఇక్కడ దానివల్ల ఏంటి ఇంపార్టెన్స్ అంటే నీ బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేరా, ఫ్లెక్సిబిలిటీ ఏమిటో పదాలు అన్నీ సరేలే. అలాగే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకేరా. ఇప్పుడు బీస్ట్ మోడ్ని ఎలాగ కంటిన్యూగా కన్సిస్టెంట్గా మానకుండా ఎలా చేయాలో చూద్దాం. చెప్పు. ఫస్ట్ మోటివేషన్ అనేది ఉండాలన్నమాట. మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగ ఉండాలి. ఇప్పుడు మంచిది. ఫస్ట్ గోల్ పెట్టుకోవాలి. నువ్వు ఈ రోజుకి ఇందా చెప్పాను కదా 10 minutes చేస్తే తర్వాత వీక్ 15 minutes అలా పెంచుకుంటే వెళ్ళి ఒక గోల్ అనేది రాసుకోవాలి. రాసుకుంటారు లేదా మామూలుగా రాసుకుంటారు. తర్వాత అదొక రొటీన్లో ఫాలో అయిపోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని ట్రాక్ చేసుకో, నువ్వు చేస్తున్నావా లేదా, నువ్వు దానివల్ల ఏమి ఇంప్రూవ్ అయింది, నీ బాడీలో నీ యాక్టివేషన్ ఏమి ఇంప్రూవ్ అయింది అవన్నీ రాసుకోవాలి. నీ బాడీలో ఎలా ఫీల్ అవుతున్నావు చేసిన తర్వాత, అది ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక రాసుకుంటాం. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, ఈరోజు నేను ఇలా చేశానని హ్యాపీగా ఫీల్ అవుతూ అందరు చెప్పుకొని సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేలే. పాజిటివ్గా మాట్లాడతాను అనమాట. దీనివల్ల నాకు ఇంత లాభం వచ్చింది అని పాజిటివ్ టాక్ అనమాట. అందరితో పాజిటివ్గా మాట్లాడతాం. ఓకేలేరా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఫ్రెండ్ని పట్టుకుంటాం అనమాట. నీలాగే ఎక్సర్సైజ్ చేసి ఒక ఫ్రెండ్ని పట్టుకుంటే మనం ఇంకా యాక్టివ్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అర్థమైందిలేరా. నెక్స్ట్ విజువల్ సక్సెస్ అనమాట. చూసుకుంటావు సక్సెస్ని. తెలిసిందిలేరా. ఆపేరు ఇంకా సరిపోయిందిలే. దానివల్ల నువ్వు ఏ బెనిఫిట్స్ పొందావో రాసుకుంటూ ఉంటావు రోజు. ఓకేలేరా, అర్థమైందిలేరా. చూసుకో. ఇందులో మెయిన్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. ఫ్రెండ్ ఒక ఎక్సర్సైజ్ చేసే ఫ్రెండ్ని తీసుకోవడం చాలా అవసరం అనమాట. దాని ఫ్రెండ్ లేకపోతే చేయలేమా? చేయగలం, కానీ నువ్వు కన్సిస్టెంట్గా ఉండాలి. మరి ఇంపాసిబుల్ అయితే కాదు, కానీ పాసిబుల్ కానీ నువ్వు కష్టపడి చేయాలన్నమాట. ఓకేలేరా. సింపుల్, జస్ట్ 2 minutes రూల్ ఫాలో అయిపో అంతే. జస్ట్ అర్థమైందిరా. మనకున్న బద్ధకానికి చేస్తామో లేదో ట్రై చేస్తాం లేరా. ట్రై చేయి. జస్ట్ 2 minutes ఎక్సర్సైజ్ అనుకుని ట్రై చేయి అంతే చాలు. ఓకేలే. ఇప్పుడు ఎక్సర్సైజ్లు ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్, అలాగే రెస్ట్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మన బద్ధకం గురించి తెలిసిందే కదా, రెస్ట్ ఎక్కువ కోరుకుంటుంది బాడీ. కరెక్ట్, కానీ ఎక్కువగా నువ్వు ఎక్సర్సైజ్లు చేసావు అనుకో మళ్ళీ బాడీకి కష్టమైపోదు. కాబట్టి మంచి స్లీప్ అనేది ఉండాలి. 7 to 9 hours రోజు పడుకోవాలి. బాగా వాటర్ తాగాలి. మంచి డైట్, ఇందాక న్యూట్రియన్స్ చెప్పాను కదా, అలా మంచి డైట్ ఫాలో అవ్వాలి. దానివల్ల నీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చెప్పాను కదా, అది ప్రిపేర్ చేస్తూ ఉండాలి రోజు ఖచ్చితంగా. ఓకే. వెయిట్ లిఫ్టింగ్ అవి చేసినందుకు వెయిట్ పడుతుంది కదా బాడీలో. స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది బాడీ. ఓకే అర్థమైందిలే. సింపుల్గా చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే యాక్టివ్ రికవరీ అంటే సింపుల్ వాకింగ్ కానీ స్ట్రెచ్చింగ్ సింపుల్గా చేసుకుంటాం. ఒక 10 minutes నీకు టైం దొరికితే ఫ్రీ టైం అలాగే. ఓకేలే. రోజు వాకింగ్ ఎక్కువ చేసినా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంతే కదా మరి. అర్థమైందిలే. నెక్స్ట్ ఏంటంటే నువ్వు బాడీ చెప్పిన మాట వినాలన్నమాట. అంటే నువ్వు బాడీలో ఇప్పుడు ఎక్సర్సైజ్ బాగా చేసి అలసిపోయే పరిస్థితి వస్తుందంటే వినాలి నీ బాడీ మాట. నువ్వు వినకుండా నేను మళ్ళీ ఇంకా కష్టపడతానంటే అవ్వదు. బూస్ట్గా అవ్వాలంటే మరి యాక్టివ్గా ఉండాలంటే చేయాలి కదా గట్టిగా. మరి కాదు, ఫస్ట్ నీ బాడీ చెప్పిన మాట వినాలి. బాడీకి రెస్ట్ కావాలి అని అనిపిస్తే రెస్ట్ ఇవ్వాలన్నమాట. అరే మన బద్ధకం గురించి తెలిసిందే కదరా, ఎప్పుడు రెస్ట్ కోరుకుంటుంది బాడీ. ఇప్పుడు కదరా, నువ్వు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చెప్తాను. ఎక్సర్సైజ్
ఒక గంట చేసావు అనుకో, ఒక సపోజ్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఇంకో గంట చేయాలనుకున్నావు అనుకో, ఒకవేళ నీ బాడీ సహకరించలేదు అనుకో, నువ్వు మానేయాలను, రెస్ట్ తీసుకొని కాసేపు తర్వాత నువ్వు చేసుకోవాలి. ఒక అర్థం లేరు అప్పుడు సంగతి చూద్దాంలే. ఓకే, నీ స్ట్రెస్ అనేది మేనేజ్ అవుతుంది. ఓకే లేరా, చాలా లేరా, నెక్స్ట్కి వెళ్ళిపోరా. ఓకే, సింపుల్గా చెప్తాను చూడు, ఇది హ్యాబిట్ లాగా ఎలా మార్చుకోవాలనేది, యాక్టివ్ అవ్వడానికి ఈ హ్యాబిట్స్ ఎలా ఫామ్ చేసుకోవాలి సింపుల్గా ఒకసారి చూసుకుందాం. చెప్పు ఏంటి? ఫస్ట్ స్టార్ట్ స్మాల్ అనమాట, స్మాల్ నుంచి మొదలెట్టాలి. అదే లేదా చెప్పు కదరా, చిన్నగా నుంచి స్టార్ట్ చేయాలి. ఒక రన్నింగ్ చూసుకుంటే 1 minute నుంచి స్టార్ట్ చేయాలి. ఎక్సర్సైజ్ చూసుకుంటే 10 minutes నుంచి స్మాల్గా స్టార్ట్ చేసి రోజుకి పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. రోజు పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. గోల్స్ పెట్టుకోవాలి, ఎంజాయ్ చేస్తూ చేయాలన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రొటీన్గా పెట్టుకొని రోజు ట్రాక్ చేసుకొని సోషల్ సపోర్ట్ అని తీసుకోవాలి. మీ ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ ఎవరైనా సరే సపోర్ట్ తీసుకొని వాళ్ళతో కలిసి ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా బెనిఫిట్స్ ఉంటే టైం పెట్టుకోవాలి. ఫోకస్ ఆన్ బెనిఫిట్స్ అనమాట, బెనిఫిట్స్ చూసుకొని సెలబ్రేట్ చేసుకోవాలి మెయిన్గా. ఓకే లేరా బాబు, చేస్తాను లేరా బాబు, తలకాయ తింటున్నారా అదే చెప్తూ అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇంకా నీకు తెలిసిందే కదా, జస్ట్ ముందు అసైన్మెంట్స్ 3 ఇచ్చాం కదా, అవి ఎక్స్ప్లెయిన్ చేసి మిగతా 5 ప్రాక్టికల్ అసైన్మెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్ళిపోదాం సింపుల్గా. ఒక స్పీడ్గా చెప్పు. ఫస్ట్ అసైన్మెంట్ చూస్తే చాలా సింపుల్. ఫస్ట్ అసైన్మెంట్ 2 through 3 sentences రాయాలన్నమాట. నీకు ఏమర్థమైంది యాక్టివ్ ఉండడం అంటే ఏంటి అని చెప్పేసి, దాని తర్వాత దాని గురించి బెనిఫిట్స్ 3 రాయాలన్నమాట. నువ్వు యాక్టివ్గా అవుతే నువ్వు ఏం చేయగలవని. దాని తర్వాత 2 simple గోల్స్ పెట్టుకోవాలన్నమాట. నువ్వు యాక్టివ్గా ఉండాలంటే ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి మనం కోర్సులో చూసాం కదా, అలాగే 2 simple గోల్స్ పెట్టుకొని చేసి దాని నుంచి ఏం నేర్చుకున్నావు రాయాలి. కింద ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. ఓకేలే, అదే మన అసైన్మెంట్ 1 పేజ్లోనే దాని కింద ఎగ్జాంపుల్ కూడా ఉంది, అది చూసి నువ్వు నేర్చుకోవడమే. ఓకే లేరా, అర్థమైంది లేరా. సెకండ్ చెప్పు నువ్వు. ఓకే, సెకండ్ కూడా చాలా ఈజీ అనమాట. నీ ఇన్నర్ పీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలని. ఫస్ట్ ఏంటంటే నీ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ రాసుకోవాలి. ఒక స్ట్రెంగ్త్ ఒక వీక్నెస్ రాసుకొని నీకు తెలిసింది. నెక్స్ట్ ఏం చేస్తావు అంటే ఓవర్కమ్ ఆబ్స్టాకిల్ అనమాట. ఒక కష్టం నుంచి ఎలా బయటపడ్డావు, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలనుకున్నావు, నీకు ఎలాంటి కష్టం వచ్చింది అనేది ఒకటి రాసుకోవాలన్నమాట. ఇన్ని ఎక్స్క్యూజ్ ఏంటి ఒకరోజు ఎక్సర్సైజ్ చేయకపోవడానికి, ఓకేలా అనేది రాయాలి. నెక్స్ట్ ఏంటంటే రొటీన్ పెట్టుకోవాలన్నమాట. 3 simple రొటీన్స్ పెట్టుకోవాలి, రోజు ఈ పని చేస్తున్నాను. ఓకేలే, ఇది ఫస్ట్ అసైన్మెంట్. సెకండ్ అసైన్మెంట్లో ఫస్ట్ది 2 ఉంటాయి అసైన్మెంట్లో, 2 అసైన్మెంట్స్ ఉంటాయి ఒక సెకండ్ దాంట్లో. ఓకే, ఇందులో సెకండ్ అసైన్మెంట్లో సెకండ్ది ఏంటంటే న్యూట్రిషన్ అనమాట. 2 reasons చెప్పు ఎందుకు ఇంపార్టెంట్ న్యూట్రిషన్స్ నువ్వు యాక్టివ్గా ఉంటాను కానీ. దాని తర్వాత ఏం చేస్తావు అంటే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీల్ ప్లాన్, లంచ్ డిన్నర్ ఏమేమి తింటావో ఒకసారి ప్లాన్ చేసుకొని రాయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వాటర్ తాగడం వల్ల నీకు ఏ బెనిఫిట్స్ జరిగాయో నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి రాయాలి. ఓకేలరా, వాటర్ తాగి రోజు ఎక్కువగా తాగుతూ దానివల్ల ఏం పొందాలో రాయాలి అంతే అనమాట. అలా రాస్తే నువ్వు అసైన్మెంట్ అయిపోద్ది. కింద ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి అసైన్మెంట్ 2 పేజ్ని ఓపెన్ చేసి చూసుకుంటే సరిపోతుంది. ఓకేలరా, నెక్స్ట్ అసైన్మెంట్ ఏంటి? ఓకే, ఇప్పుడు థర్డ్ అసైన్మెంట్ ఏంటంటే థర్డ్ అసైన్మెంట్లో ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే ఇందులో కూడా 2 అసైన్మెంట్లో ఇందులో కూడా 2 ఉంటాయి అనమాట. థర్డ్ అసైన్మెంట్లో ఫస్ట్ది ఏంటంటే ఒక కార్డియో ఎక్సర్సైజ్, 2 కార్డియో ఎక్సర్సైజ్ ఎంచుకోవాలన్నమాట. ఎక్సర్సైజ్ అంటే ఏదైనా సరే, రన్నింగ్ కానీ జాగింగ్ కానీ స్విమ్మింగ్ కానీ నీకు ఇష్టమైనది ఏదైనా సరే 2 ఎంచుకో. ఓకే, ఎంచుకుంటే నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక ఎక్సర్సైజ్ అదే స్ట్రెంత్ అంటే వెయిట్ లిఫ్టింగ్ ఒకటి ఎంచుకోవాలి. ఎంచుకొని దాని తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ చెప్పాం కదా, ఫ్లెక్స్ అంటే స్ట్రెచ్ ఎక్సర్సైజింగ్ అలాంటివి అదే యూట్యూబ్లో చూస్తూ వస్తే ఉన్నావు కదా, ఒక 5 నిమిషాలు చేసేది ఒకటి ఎంచుకోవాలి. ఎంచుకొని చేసి దాని నుంచి ఏం మేలు పొందావో రాయాలి. ఓకేలా, నెక్స్ట్ అలాగే అందులో 2 అసైన్మెంట్ ఏంటంటే ఒక్కటి రాయాలన్నమాట. ఏం రాయాలి ఒకటే అంటే రోజుకి ఒక మోటివేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట. నువ్వు ఎక్సర్సైజ్ చేయడానికి రోజు మోటివేషన్ చూడాలి కదా, ఎక్సర్సైజ్ చేయాలంటే మోటివేషన్ ఉండాలి కాబట్టి ఒక మోటివేషన్ రాయాలన్నమాట నీకు. ఓకే, దానివల్ల నేను ఈ మోటివేషన్ వల్ల ఈరోజు నేను ఎక్సర్సైజ్ చేసాను అలాగా అంతే అనమాట. నెక్స్ట్ ఏంటంటే రికవరీ అనమాట. ఏం మాట్లాడుతున్నారు అసలు? అదే ఒకవేళ ఈరోజు ఎక్సర్సైజ్ చేస్తే రికవరీకి రెస్ట్ ఎలా తీసుకుంటావు అని అర్థం కాలేదురా నాకు. అంటే ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రికవరీ అనేది ఎందుకు ఇంపార్టెంట్, దానివల్ల ఏంటి ఉపయోగం అనేది ఒకటి రాస్తావు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లైఫ్ లాంగ్ దీన్ని యాక్టివ్గా ఉండాలంటే ఒక హ్యాబిట్ అనేది రాస్తాం అనమాట. లైఫ్ లాంగ్ యాక్టివ్గా నేను ఉండాలంటే ఒక్క పని ఏంటి, ఆ ఒక్క పని ఏం చేయాలనేది రాస్తాం. ఏముంటుందిరా, అదే ఇందాక మనం చూసాం కదరా, చాలా ఎక్సర్సైజ్లు అని, సైకిల్ అని, ఇంకా చాలా స్విమ్మింగ్ అని, లేకపోతే డంబుల్స్ అని, స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అని బోల్ చూసాం కదా. ఓకే, అందులో ఒకటి నేను చేస్తానని రాసి చేసి దాని నుంచి ఏం మేలు పొందాలో రాయాలన్నమాట. అంతే కదా, అంతే అనమాట, అంతే ఇంకా.
ఓకే ఓకే లేరా, అర్థమైంది లేరా. ప్రాక్టికల్ అసైన్మెంట్లు 5 ఏదో అన్నాక చెప్పవి. ఓకే, 5 ప్రాక్టికల్ అసైన్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చేస్తే నువ్వు యాక్టివ్గా అయిపోతావు అనమాట సింపుల్గా. ఓకే ఓకే అలా నువ్వు చెప్పరా ముందు. అందులో ఫస్ట్ అసైన్మెంట్ చాలా సింపుల్. అదే చెప్పరా ఏంటది. ఓకే, 1 వీక్ వరకు నువ్వు ఏం చేస్తావు అంటే యాక్టివ్గా ఉంటున్నావు లేదని ట్రాక్ చేసుకుంటావు అనమాట. అంటే ఒక ఎక్సర్సైజ్ ఎంచుకొని ఎక్సర్సైజ్ చేస్తూ రోజు 10 మినిట్స్ కానీ నీకు ఎంతసేపు చేయాలనిపిస్తే అంతసేపు చేసి ఒక 1 వీక్ వరకు చేసి దాని నుంచి ఏ మేలులు పొందావు అనేది ఒక బుక్లో రాసుకుంటావు ప్రతిరోజు. ఓకే, ప్రతిరోజు 1 వీక్ వరకు రాసుకోవాలన్నమాట ఎక్సర్సైజ్ చేస్తూ ఏం మేలులు పొందాను అని. అంతే అనమాట. అది ఫస్ట్ అసైన్మెంట్. సెకండ్ వచ్చేసరికి స్వాట్ అనాలిసిస్ అనేది చేయాలన్నమాట. ఏట్రా నీ ఇంగ్లీష్ కోలా అంటే స్వాట్ అంటే SWOT అనమాట. అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అనమాట. ఏంటది అసలు. నువ్వు స్ట్రెంగ్స్, వీక్నెసెస్ రాసుకుంటావు. ఓకేలే, అదేలే 1 వీక్ ఎలాగా ఇది చేస్తాను కాబట్టి ఎక్సెప్ట్ దాని నుంచి స్ట్రెంగ్స్, వీక్నెస్ రాసుకుంటాను. నెక్స్ట్ ఆపర్చునిటీస్ రాసుకుంటావు, ఏవేవి చేసావు అని అలాగా. ఓకే ఓకేలే, థ్రెట్స్ రాసుకుంటాం అనమాట. అంటే ఇబ్బందులు ఏమైనా కలిగే లేకపోతే ఇబ్బందులు ఏమైనా వచ్చాయని. ఓకే ఓకే అర్థమైంది లేదా. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ అసైన్మెంట్ వచ్చేసరికి మీల్ ప్లానింగ్ అనమాట. ఒక రొటీన్ రాసుకుంటాను అనమాట. రోజు నేను ఈ ఫుడ్ తీసుకుంటాను ఈ రోజు నుంచి అని చెప్పేసి ఒక రొటీన్ రాసుకొని ఒక వారం వరకు రాసుకుంటావు. ఈ వారం నేను ఈ ఫుడ్స్ తింటానని. ఓకే ఓకే అర్థమైందిలే. లైక్ ఇందా చూసాం కదా, ప్రోటీన్స్ కానీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రెయిన్స్ అలాగే రాసుకుంటావు అనమాట. మంచి హెల్తీ ఫుడ్స్. ఓకే ఓకే అర్థమైందిలే. ప్రాసెస్ ఫుడ్స్ అనేవి తీసేయాలంట. అర్థమైందిలేరా. అలా రాసుకొని ఒక 1 వీక్ వర్క్ చేసి నువ్వు ఏ మేలులు పొందావు అనేది అసైన్మెంట్ రాయాలి. ఓకే అర్థమైందిలేరా. నెక్స్ట్ అసైన్మెంట్కి వెళ్ళిపో నువ్వు. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ రొటీన్ క్రియేషన్ అనమాట. ఎక్సర్సైజ్ చేయాలి, వీక్ వరకు ఎక్సర్సైజ్ చేయాలి. అంటే 3 ఎక్సర్సైజులు చేయాలి. ఫస్ట్ మామూలు కార్డియో రన్నింగ్ కానీ చేసి దాని తర్వాత స్ట్రెంత్ ఎక్సర్సైజులు ఒక బరువు మోయడం కానీ అలా బరువు మోసే ఎక్సర్సైజ్ చేసి నెక్స్ట్ స్ట్రెచ్ ఎక్సర్సైజులు ఉంటాయి కదా వీడియోలో, యూట్యూబ్లో బోల్డ్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజులు ఒక రోజుకు 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ చేసి ఆ 3 చేసి దాని నుంచి ఏం మెరుగులు పొందావో రాస్తే సరిపోతుంది. ఓకే ఓకేలేరా బాబు. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ ఏం చేస్తావు అంటే ఫిఫ్త్ అసైన్మెంట్ ఏంటంటే ఫిఫ్త్ది నువ్వు ఒక జర్నల్ డైరీ లాగా రాయాలన్నమాట. ఒక వారం వరకు చేసి రోజు దాని నుంచి నువ్వు ఏ మోటివేషన్స్ పొందావు, రోజు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు, ఎలా దాన్ని ఓవర్కమ్ చేసావు, ఇన్స్పిరేషన్ క్యూర్స్ ఏంటి, నీ థాట్స్ ఏంటి, నేను ఏది మోటివేట్ చేసింది ఎక్సర్సైజ్ చేయడానికి అన్న ప్రతి ఒక్క విషయం ఒక వారం వరకు ఇలాగ నువ్వు ఫాలో అయ్యి రాయాలి. ఓకే రాయాలి. ఓకే, అంతే అనమాట ఈ అసైన్మెంట్ లాస్ట్ది. అంతే, ఇంకా ఈ 5 అసైన్మెంట్స్ నువ్వు కంప్లీట్ చేసుకుంటే చాలన్నమాట. నువ్వు రోజు యాక్టివ్గా తయారవుతావు, రోజుకి యాక్టివ్గా లర్న్ చేసుకొని పైకి వెళ్తావు. ఓకే అర్థమైంది లేదు. యాక్టివేషన్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట రోజుకి ఇలా చేసుకుంటే. అంతే అనమాట, అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం. మనం స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఈ వీడియోలో 2 లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఓకే చెప్పు లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అలా చెప్పరా. ఓకే, 2 లైఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. 2 లైఫ్స్ చూద్దాం. ఇతని పేరు అలెక్స్ అనమాట. 25 years అనమాట ఇతనికి. ఓకే చెప్పు. ఇతను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అనమాట. 25 years కదా, రోజు కంప్యూటర్ స్క్రీన్స్ ముందు చేస్తూ చాలా యాక్టివ్గా లేడు అనమాట. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. కామన్ లేరా బాబు, కంప్యూటర్ జాబులు అంటే ఇలాగా ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్ ఎప్పుడు కూర్చొని ఉండాలి కదా. దానివల్ల ఏంటంటే యాక్టివ్నెస్ని కోల్పోయాడు. దానివల్ల కొంచెం స్ట్రెస్గా అవుతున్నాడు. నెక్స్ట్ ఏంటంటే పనులు కూడా చేయలేకపోతున్నాడు అనమాట. రోజుకి అలాగ అయిపోతున్నాడు. ఓకే తర్వాత కోర్స్ నేర్చేసుకున్నాడు, బాగుపడిపోవడం అంతేనా. అదే ఫస్ట్ ఏం చేశాడంటే నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఆడే స్ట్రెంగ్స్ గురించి, వీక్నెసెస్ ఏంటి అవన్నీ నేర్చుకున్నాడు అనమాట. ఆ స్ట్రెంగ్స్ చూడు, వీక్నెస్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ వీక్గా ఉందన్నమాట. అలాగా నేర్చుకొని షెడ్యూల్ చేసుకున్నాడు టైంని. వీక్నెస్ ఏంటో తెలుసుకొని ఆ విధంగా వెళ్ళిపోయాడు. ఫస్ట్ వాక్ నుంచి స్టార్ట్ చేశాడు. స్ట్రెచ్ చేయడం, పొద్దున్న లేచిన వెంటనే స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసి మామూలు వాక్ చేసి మధ్యాహ్నం, ఈవినింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనమాట, వెయిట్ లిఫ్టింగ్ అలాంటి చేశాడు. నెక్స్ట్ అలాగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఫస్ట్ న్యూట్రిషన్ కూడా బాగా నేర్చుకున్నాడు. ఇలా వెజిటేబుల్స్, చికెన్ అలాగ తినడం, ప్రోటీన్స్ తినడం, నెక్స్ట్ వాటర్ బాగా తాగడం, ఇలాంటివన్నీ అలవాటు చేసుకున్నాడు. ఒక కలర్ అర్థం కలర్ అలా చేసుకొని ముందుకు వెళ్ళిపోయాడు అంటాం. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ అలవాటు చేసుకున్నాడు. పుషప్స్ చేయడం, యోగా చేయడం, రోజు కంటిన్యూస్గా చేసుకోవడం, అలాగే రోజు మోటివేట్ చేసుకొని ట్రాక్ చేసుకొని ఫోకస్ చేయడం, అలాగే రెస్ట్ కూడా తీసుకున్నాడు. సండేస్ రెస్ట్ తీసుకున్నాడు. మరి ప్రతిరోజు చేయలేక సండే ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నాడు అనమాట, బాడీకి రెస్ట్ ఇవ్వడానికి. ఒక అర్థం రెస్ట్ అనేది మనం తీసుకోవాలంటాం.
నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్ స్లీప్ తీసుకున్నాడు, రోజు మంచి టైంకి పడుకున్నాడు. దానివల్ల ఒక హ్యాబిట్గా అయిపోయింది అనమాట. ఎలా హ్యాబిట్ చేసుకున్నాడంటే రోజు పొద్దున్న లేచినంటే టూత్ అదే బ్రష్ చేస్తాం కదా మనం, అలాగే ఎక్సర్సైజ్ని కూడా అలాగే హ్యాబిట్గా మార్చుకున్నాడు అనమాట. ఓకే ఓకే. దానివల్ల రిజల్ట్స్ ఏమొచ్చిందంటే ఒక 6 మంత్స్లోనే అన్‌స్టాపబుల్ ఎనర్జీ బిల్డ్ అయిపోయింది అనమాట. బాడీ మంచి షేప్కి వచ్చింది, మంచి యాక్టివ్గా తయారైపోయాడు అనమాట. ఓకే ఓకే, అర్థమైంది రా. ఓకేలా అర్థమైంది. ఓకే, అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేలా. ఇప్పుడు రెండో వ్యక్తి అనమాట. ఇతనికి 40 ఇయర్స్ అనమాట. ఇతను ఒక అకౌంటెంట్ అనమాట. పాపం రోజు లైఫ్ వర్క్ జాబ్ చేసుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. యాక్టివ్గా లేడు అనమాట. అకౌంటెంట్ అంటే ఇంకా కూర్చొని చేసుకోవడమే కదా జాబ్, కాబట్టి యాక్టివ్గా లేడు. అకౌంటెంట్ అంటే ఇంకా వర్క్లో స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, లాంగ్ అవర్స్ ఉండాలి. అలాగ ఉండేవాడు, టైర్డ్గా ఫీల్ అయ్యేవాడు. రోజు యాక్టివ్గా అవ్వాలని అనుకున్నాడు అనమాట. ఫస్ట్ ఏం చేశాడంటే అతనిలో ఉన్న బీస్ట్ని ఏంటో ఐడెంటిఫై చేశాడు. మామూలుగా డిసిప్లిన్తో చేశాడనమాట. డిసిప్లిన్ ఏం మాట్లాడుతున్నారా? డిసిప్లిన్తో చేశాడంటే ఇష్టంతో మాత్రమే కాదు, జాగ్రత్తతో చేశాడనమాట ప్రతి విషయం. ఎందుకంటే 40 ఇయర్స్ వస్తుందంటే అప్పుడు వీక్ అయిపోతుందంటే చాలా కష్టం అయిపోతుంది ఫ్యూచర్. కాబట్టి ఇప్పుడే నేను ఎనర్జీని బిల్డ్ చేసుకోవాలని ఒక డిసిప్లిన్తో నేర్చుకున్నాడు. ఫస్ట్ వీక్నెస్ తెలుసుకున్నాడు. అలాగా తెలుసుకొని స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 10 మినిట్స్ నుంచి స్టార్ట్ చేశాడు. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైందిలేరా. ఓకేలే. 10 మినిట్స్ అనమాట. డ్యూరింగ్ బ్రేక్స్ అప్పుడు ఎక్సర్సైజ్ చేసేవారు చిన్న చిన్నవి. పొద్దున్నే వాకింగ్కి వెళ్ళేవాళ్ళు. నెక్స్ట్ చిన్న చిన్న ట్రైనింగ్ ఇదేంటి వెయిట్ లిఫ్టింగ్ చిన్న చిన్నవి చేశారు. యోగా చేసేవాడు. అలాగే మీల్స్ కూడా డైట్ కంట్రోల్ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ ఫుడ్స్, షుగర్స్ అలాంటివన్నీ మానేసాడు అనమాట. ఓకే ఓకే, షుగర్లు తినలేదు. షుగర్లు తినకూడదు అనమాట, చాలా డేంజరస్ షుగర్ అనేది. తెలిసిందే కదా, షుగరు డ్రింక్స్ ఇలాంటివి చాలా డేంజర్. అవన్నీ తినకుండా అవన్నీ తాగకుండా, డ్రింక్స్ తాగకుండా, షుగర్ తినకుండా చక్కగా మంచి డైట్ అనేది ఫాలో అయ్యాడు. దాన్ని బట్టి ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయింది అనమాట, స్ట్రెంగ్త్ పెరిగింది. అలాగే ఎలాగా చేయాలో మొత్తాన్ని నేర్చుకున్నాడు. ఓకే లేదా అని కోర్స్ నేర్చేసుకున్నాడు. నువ్వు కోర్సులో చెప్పినవన్నీ నేర్చేసుకున్నాడు అతను. అంత మాత్రం కాదు, ఏ టైంలో మంచి స్లీప్ పొందాడు, షెడ్యూల్ చేసుకున్నాడు. ఈ ఓవర్గా ఎక్సర్సైజ్ చేయకుండా ఎలా చేయాలని చక్కగా బాడీ ఏం చెప్తే అది విన్నాడు అనమాట. ఓకేనా, దానివల్ల యాక్టివ్గా ఉన్నాడు. 1 ఇయర్ తర్వాతే ఒక హెల్తీగా అయ్యాడు అనమాట. మంచి హెల్తీగా పాజిటివ్గా ఉన్నాడు. ఎనర్జీ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ అలాగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారనమాట. అది ఇతని స్టోరీ అనమాట, లైఫ్. ఓకే ఓకేలేరా బాబు, ఓకేలేరా. యాక్టివ్గా ఉన్నాడు, యాక్టివ్ లైఫ్ స్టైల్ జీవించాడు అంటావు. ఓకే, మనం అలా పాటించాలని అంటావు. అంతేలా, అర్థమైందిలేరా. మెయిన్గా గుర్తెట్టుకోరా, చాలా సింపుల్ అనమాట. 2 మినిట్ రూల్ అనేది చాలా సింపుల్. మనకి చాలా లేజినెస్ అనిపిస్తుంది అనమాట, కొన్ని రేపు చేద్దాంలో అనిపిస్తుంది. కానీ జస్ట్ 2 మినిట్స్ రూల్ అనేది పెట్టుకో చాలు. 2 నిమిషాలు చేస్తానని వెళ్ళిపోవడం, ఎక్సర్సైజ్ చేసేయడమే అంతే. ఓకే ఓకేలేరా, అర్థమైందిలేరా. స్మాల్ నుంచి స్టార్ట్ చేయి. ఫస్ట్ నువ్వు ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయగలవు? 5 మినిట్సా, 10 మినిట్సా? 5 మినిట్స్ అయినా పర్లేదు, ఎక్సర్సైజ్ నువ్వు చేయగలవు అని అనుకున్నప్పుడే చేయి. స్మాల్ నుంచి స్టార్ట్ చేసుకుని అలా వారానికి పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే ఓకేలా, అర్థమైందిలేరా బాబు. అంతే. అలాగే రోజు యాక్టివ్నెస్ అనేది ఫాలో అవ్వాలి. మెయిన్ 3 థింగ్స్ యాక్టివ్గా ఉండాలంటే 4-5 థింగ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం. ఎక్సర్సైజ్ అంటే రన్నింగ్ ఇలాంటివి చేయడం. నెక్స్ట్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్లు అంటే వెయిట్ లిఫ్టింగ్ చేయడం. మూడోది వచ్చేసరికి అదేలేరా చెప్పావు కదా, స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు అన్న యోగా ఇలాంటివి, అదే యోగా చేయడం అలాంటివి. నెక్స్ట్ బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వడం, మంచి స్లీప్ తీసుకోవడం రాత్రులు అలాగా. ఓకే ఓకేలేరా బాబు. ప్రతిదీ సెలబ్రేట్ చేసుకోవడం అలాగనమాట. ఒక అర్థం అందులేరా బాబు, చాలా రాపిరా. అంతే అనమాట. ఈ కోర్స్కి అలా చేసుకుంటూ వెళ్ళిపోండి గైస్. మీరు కూడా ప్లీజ్ అసైన్మెంట్స్ అన్నీ ఖచ్చితంగా చేయండి, అది మీకు హెల్ప్ అవుతుంది. అలాగే మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడం వల్ల చాలామందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.